ఆథర్ అండ్ జెనియాలజిస్ట్ అయిన ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మం గారు 9వ శతాబ్దంలో పుట్టారంట. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్రహ్మం గారు ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను 175 సంవత్సరాలు జీవించాక కలియుగంలో 4094వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవసమాధి అయితాను అని రాశారు. ఇప్పుడు మనం కలియుగంలో 5123వ సంవత్సరంలో ఉన్నాము. అంటే యాజ్ పర్ కాలజ్ఞానం ఆయన జీవసమాధి అయిన ఇయర్ 992 ఏడి అండ్ దానికి 175 సంవత్సరాలు మైనస్ చేస్తే 817 ఏడి వస్తుంది. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మం గారు 817వ సంవత్సరంలో పుట్టి 175 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ 992 సంవత్సరంలో జీవసమాధి అయ్యారు. కానీ బ్రహ్మం గారి చరిత్రలో అండ్ అలాగే బ్రహ్మం గారి మఠంలో పెట్టిన ఒక బోర్డులో గనక చూసుకుంటే ఈయన 1600లో పుట్టి 1693లో జీవసమాధి అయ్యారు అని రాసి ఉంది. అందుకనే ఆయన ఎప్పుడు పుట్టారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అండ్ ఇదే కాదు, బ్రహ్మం గారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా ఆయన జీవసమాధి అయిన తర్వాత అంటే 4094కి 16 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ నేను విశ్వవసు నామ సంవత్సరంలో పుడతాను అని చెప్పారు. ఒక్క సైకిల్ అంటే 60 సంవత్సరాలు, అలా 16 సైకిల్స్ అంటే 1961 నుండి 1965 వరకు. ఈ టైంలోనే బ్రహ్మం గారు పుట్టి ఉండాలి. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయుల్లాగా పుట్టి ఉంటారా? అసలు ఆయన చేసిన ప్రెడిక్షన్స్ ఎన్ని నిజమయ్యాయి?